నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య, హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. మా ఆయుష్మతి భవ. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. ప్రతి మాసంలో కూడా ఇరు పక్షాల్లో వచ్చేటటువంటి చవితిని చాలా విశేషంగా వినాయకుడిని కొలవటం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే బహుళ పక్షంలో వచ్చేటటువంటి చవితిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఈ చవితిని అఘోరత సంకష్టహర చతుర్థి అని పిలుస్తారని చదవటం జరిగింది. మరి సంకష్టహర చతుర్థి విశిష్టతను ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు? తప్పకుండా అమ్మా. గణపతి అంటేనే ఒళ్ళు పులకరిస్తుంది మనకి. ఎక్కడ లేని ఆనందం చిన్నపిల్లల్లాగా గంతులేయాలనిపిస్తుంది. ఎందుకంటే కోరిన కోరికల్ని తీర్చే కొంగు బంగారం ఆయన. ఆయనని ప్రాధేయపడితే, ఆయన్ని పూజిస్తే నెరవేరని కోరిక అనేది ఉండదు. ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడేస్తాడు. సకల విఘ్నాలకి, సర్వ కష్టాలకి, ఎటువంటి ఆపదలకైనా సరే ఆయన్ని ప్రార్థించి పూజిస్తే తప్పకుండా అన్ని విఘ్నాలు తొలగించి సకల విజయాల్ని ప్రసాదిస్తాడు మహానుభావుడు. అయితే ఈ సంకష్టహార చతుర్థి మన సనాతన ధర్మంలో ఉన్న ఒక గొప్ప ఆనవాయితీ. ప్రతి మాసంలోనూ శుక్లపక్షంలో బహుళపక్షంలో వచ్చే చవితిని, ఆ చవితి కూడా ప్రదోష కాలంలో ఉండేటట్టుగా, అంటే చంద్రదర్శనం అప్పుడు చవితి ఉండాలి. ఆ చవితిలో ఆ చంద్రదర్శనం చేసుకోవాలి. ప్రదోష కాలంలో చవితి ఉన్న రోజుని సంకష్టహార చతుర్థిగా పూజిస్తారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకుంటారు. దీనికి రకరకాల ఆచారాలు ఉన్నాయి. ప్రతి సంకష్టహార చతుర్థికి లక్ష్మీ గణపతి హోమం చేయటం ఆచారం ఉంది. దాన్ని రకరకాల విశేష ద్రవ్యాలతో, అష్టద్రవ్యాలతో హోమము, లడ్డూక హోమము, కుడుముల హోమము, ఇలా రకరకాలు ఉన్నాయి. అంటే కుడుములు ఈ హోమంలో వేసేస్తారా? వేస్తారు. ఓహ్! అంటే హోమంలో వేయడానికి సపరేట్ గా చేస్తారు. ఇలా మన హుహు. కుడుములు కాకుండా హ్మ్. హోమంలో హోతం అవడానికి వీలుగా సపరేట్ గా చేసే హ్మ్. ప్రొసీజర్ ఉంటుంది. అట్లా చేస్తాం. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఇవాళ మనం రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకి మనం ప్రతి ఆయన ఏ కష్టాన్నైనా తొలగించగలడు. అయితే ఏ సమస్య ఉన్నవారు ఎలా ఈ సంకష్టహార చతుర్థిని జరుపుకుంటే వారు వారి కష్టాల నుంచి బయటపడతారు అనేది మనం ఒక్కొక్క సంకష్టహార చతుర్థికి ఒక రకంగా చెప్పుకుందాం. తప్పకుండా సార్. సో ఈ సంకష్టహార చతుర్థికి భార్యాభర్త ఇద్దరు కూడా మీ సమస్య ఏదైనా సరే ఆ రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూట స్వామిని అర్చించే విధానం, మనం చెప్పే విధానంలో అర్చన చేసి ఆయనకి పెట్టే నైవేద్యం, ఎందుకంటే ఆయన నివేదన ప్రియుడు కాబట్టి నివేదన ఆయనకి మీరు మీ మీ కష్టాన్ని అనుసరించి, మీ కోరికను అనుసరించి నివేదనలు నేను చెప్తాను. ఆ నివేదన ఆయనకి నివేదించి ఆ కష్టాలని మనం బయటపడచ్చు. అయితే మరి ప్రత్యేకించి మీరు ఇందాక అన్నారు ప్రతి సంకష్టహారకి కూడా ఎట్లాంటి సమస్యలను అధిగమించడం కోసం ఎలా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి మరి ఈ సంకష్టహార చతుర్థిని ఏ బాధల నుంచి మనం బయటపడటం కోసం మనం ఈసారి రుణ బాధల నుంచి ఎలా బయటపడాలి ఉన్నవే అవండి వాళ్ళందరికీ అనేది, ఆ రుణ బాధల నుంచి బయటపడటానికి ఈ స్వామివారిని, ఈ గణపతి స్వామిని సంకష్టహార చతుర్థి రోజు ఏ పద్ధతిలో మనం పూజిస్తే మనం బయటపడతాం అనేది మనం తెలుసుకుందాం. ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతికి తెల్ల జిల్లేడు పూలతో, పసుపు రంగు చామంతులతో, ఈ రెండు ద్రవ్యాలతో, తెల్ల జిల్లేడు పూలు, పసుపు రంగు చామంతి పూలు. అంటే చామంతి పూలు పసుపు రంగులోనే ఉంటాయి కదా అని మళ్ళీ ప్రశ్న అక్కర్లేదు. ఎందుకంటే రకరకాల రంగుల్లో ఉంటాయి. తెలుపు ఉంది, అన్ని ఉన్నాయి. అందుకని ప్రత్యేకంగా పసుపు రంగు చామంతులతో, తెల్ల జిల్లేడు పూలతో స్వామిని పూజించాలి. పూజించి దానికి ప్రత్యేకమైన మంత్రం కూడా ఉంది. ఆ మంత్రం చెప్తాను. ఆ మంత్రంతో పూజ చేయాలి స్వామివారికి. బూందీ లడ్డు అంటే బయట బజార్లో షాపుల్లో కొనుక్కు రాకుండా మీకు చేతనైనట్టుగా మీరు ఇంట్లోనే చేసి, మీరు ఉత్త శనగపిండి బెల్లం కలిపి బూందీ లడ్డులాగా చేయగలిగినా ఓకే. లేకపోతే శనగపిండి బెల్లమును నెయ్యి కలిపి ముద్దగా తొక్కుడు లడ్డులాగా చేసినా ఓకే. ఎట్లా చేసినా పర్వాలేదు. 21 లడ్డూలు
స్వామివారికి నివేదించాలి. ఉమ్. స్వామివారికి నివేదించి శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ రుణం చింది అనే ఈ మంత్రంతోని అర్చన, దాంతోనే ఆవు నెయ్యితో దీపారాధన. ఆవు నెయ్యి దీపారాధన చేసేటప్పుడు కూడా స్వామివారిని శ్రీ గణేశ రుణం అంటే ఇక ఒకటే కోరిక, నాకేమొద్దు, నువ్వు ముందు నా అప్పులు తీర్చు, తర్వాత అన్ని ఓకే అని ఆయన్ని స్వామివారికి వీడికి ఏం కావాలనేది అది క్లియర్గా చెప్పడం అనమాట. అర్చించడం ఆ మంత్రంతోనే, దీపారాధన ఆ మంత్రంతోనే చేసి బూందీ లడ్డూల్ని నివేదించి ఏంటి సూర్యాస్తమయం తర్వాత చంద్రుణ్ణి చూసి అప్పుడు ఈ భార్యాభర్త ఇద్దరు కూడా భోజనం చేయాలి. పొద్దుంచి ఉపవాసం ఉండాలి. ఈ లడ్డు ప్రసాదం వీళ్ళు తీసుకొని కుటుంబ సభ్యులు మిగతావి పంచిపెట్టాలి. సో భార్య భర్తలే చేయాలా సార్? అవివాహితులు కానీ పూర్వ సువాసన ఎవరైనా చేయొచ్చండి, ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఎవరికి అప్పులు ఉంటే వాళ్ళు చేయొచ్చు. అంటే రుణ బాధ ఎవరికి అంటే ఈఎంఐ కట్టాల్సిన బాధ్యత మీద మీ వారిదా? ఇద్దరిది. కాదు, మా వారు. ఎవరి మీద ఎక్కువ బర్డెన్ ఉంటే వాళ్ళు, ఎవరి మీద నా మీద ఉంది సార్. ఎవరికి భారంగా ఇది అనిపిస్తుందో ఆ భారాన్ని స్వామివారి పాదాల దగ్గర పెడితే ఆయన తప్పకుండా మన కోరికను మన్నించి మన్ని రుణ విముక్తులు చేస్తాడు. ఇది సంకష్టార చతుర్థి రోజు చేయాల్సిన పరిహారం. ఇదే కాకుండా ఈ మంత్రాన్ని ఎవరైతే తీవ్రమైన రుణ సమస్యలు ఉంటాయో రోజుకు 1 గంట సేపు జపించినట్టయితే మీ రుణ బాధలు ఎన్ని కోట్లు ఉన్నా సరే త్వరలో తీరిపోతాయి. శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ, దీన్ని లెక్క పెట్టక్కర్లేదు. సార్ ఇంత నమ్మకంగా చెప్తున్నారు. 100% ప్రాక్టికల్ గా మీ క్లయింట్స్ కి ఇవ్వటం. ఎంతో మంది ఎన్ని రోజుల్లో రిజల్ట్ అనేది రావడం అబ్జర్వ్ చేశారు సార్ మీరు? అంటే వీళ్ళ శ్రద్ధ విశ్వాసాలను బట్టి ఉంటుంది. అంటే మీ క్లయింట్స్ కి ఎన్ని రోజుల్లో మీరు అబ్జర్వ్ చేశారు? నేను అబ్జర్వ్ చేసింది అయితే 20 రోజులు 21 రోజుల్లో తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. రుణాలు తీరుతాయి. రుణాలు తీరడానికి కొత్త మార్గాలు వీళ్ళ దారిలోకి వస్తాయి. శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని చక్కగా రోజు జపిస్తూ ఉంటే ఎంత పెద్ద రుణ బాధ అయినా, ఎంత పెద్ద ఇదైనా, అది IMF అప్పు దేశానికి ముప్పు అని IMF అప్పు అని ఉంటుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని, అది దేశానికి పెద్ద భారం అన్నమాట. అలాంటి అప్పులు కూడా కరిగిపోతాయి. కానీ చేసేవాళ్ళు కావాలి. అందుకని మనం అంత స్థాయిలో చేయలేం. మనకున్న దాన్ని మనం మోయలేని దాన్ని మన స్వామివారి పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తే సరే, దేశం సంగతి సమాజం సంగతి పక్కన పెడితే ముందు మీరైతే రుణ విముక్తులు అవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. ఖచ్చితంగా ఇది ఎంతమంది ఈ రుణ బాధలతో బాధపడుతున్నారు అనేది, ఇన్ని ఫోన్స్ ఎన్ని వస్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరం. ఎన్ని చేస్తున్నా అవ్వట్లేదు అని అంటే విఘ్నం ఉంది. ఆ విఘ్నరాజే దీని నుంచి మనల్ని బయటపడేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు కూడా గణపతిని, బాగా రుణ బాధలు ఉన్న వాళ్ళు గణపతిని సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసి ఆయనకి ఈ చెప్పిన విధంగా తెల్ల జిల్లేడు పూలు, చేమంతులతో, ఎందుకంటే రుణ సమస్యలు ఎందుకు పెరుగుతాయంటే గురుగ్రహ అనుగ్రహం లోపిస్తే పెరుగుతాయి. సో చామంతి పూలతో పూజ చేయడం, బూందీ లడ్డు నివేదించడంలో అంతరార్థం ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత ఆ లడ్డు ప్రసాదం మీరు తిని ఎవరికన్నా పెట్టినా కూడా ఆ ప్రసాదం తిన్న వాళ్ళకి ఆ మధుర పదార్థం తిన్న ఆ ఫీలింగ్ ఏదైతే, ఆనందకరమైన ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ లోంచి మీకు బ్లెస్సింగ్ వస్తుంది. రుణాలు తొందరగా తీరడానికి చేసి చూడండి, చాలా అద్భుతాలు జరుగుతాయి. అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా కృతజ్ఞతలు సార్. ప్రేక్షకుల తరపున మీకు నమస్తే. ఆయుష్మతి భవ.